రెండు కాదు, వాళ్ళు ఒకటిగా వారు ఉండాలి. వారి ఆలోచనలు ఒకటిగా ఉండాలి. వారు కలిసి మాట్లాడుకుంటూ ఒకటిగా ఆలోచించాలి. వారు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో వివాహమైన వారు కూర్చొని వారి జీవితం కొరకు, కుటుంబాల కొరకు అనేకమైన విషయాలు చర్చించుకోవడం కన్నా ఆ మొబైల్లోను, టీవీల్లోనూ బయట గడిపేస్తున్నారు. చాలామంది బయట గడిపేసి గొడవలు తెచ్చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది ప్రార్థన అవసరాల కొరకు వాళ్ళ అవసరాలు పంపిస్తున్నప్పుడు, లేకపోతే వారి ప్రార్థన సమస్యలు ప్రార్థనలో చేయమని చెప్పమన్నప్పుడు మేము ఎక్కువ తెలుసుకునేది ఏంటంటే, వారు వివాహం అయిన తర్వాత వారు కలిసి ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసుకుంటూ వారి కుటుంబాల కోసం, వారి వ్యక్తిగత జీవితం కోసం, వారి ఇష్టాల కోసం, వారి నడవడిక కోసం, వారు ఎలాగ అభివృద్ధి పొందాలి, వారు ఎలాగ ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాలు మాట్లాడుకుంటూ ప్రార్థనలోను, వాక్యములోను, మందిరముకు వెళ్ళటంలోను వారు నిరంతరము స్థిరులుగా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఇది తప్పిపోతూ ఉంటారో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. కాబట్టి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వారు బాగా ప్రార్థన చేసుకోవాలి. వారు చక్కగా వారు బైబిల్ చదువుకోవాలి, కలిసి చదువుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి, కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి వెళ్ళాలి. అప్పుడు గొప్ప దీవెన వారికి కలుగుతుంది. కలిసి వారు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వారికి జవాబిస్తాడు. కలిసి వాక్యం చదివినప్పుడు వారు చదివిన వాక్యము, విన్న వాక్యము మరింత లోతుగా వారు అర్థం చేసుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని జంట ఉంది, అకుల ప్రిస్కిల్లా. వారి గురించి ఆలోచించినప్పుడల్లా, అపోస్తల కార్యంలో ఉంటారు వారి గురించి ఆలోచించినప్పుడల్లా వారు సొంత స్థలము నుండి వేరే స్థలములకు తరమబడ్డారు. వారు యూదులు వేరే చోటకి తరమబడ్డారు. వారు వేరే చోటకి వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే చోటకు వెళ్ళిపోయినా వారి సొంత ఊరు నుండి, వారి సొంత స్థలము నుండి వేరే చోటకు వెళ్ళిపోయినా సరే వారు దేవుడిని విడిచిపెట్టక వారి సొంత పనులు చేసుకుంటూ దేవుని సువార్తలో కూడా వారు ఎంతో చక్కగా ముందుకు వెళ్ళారు. ఆ చక్కని జంట దేవుడు మన బైబిల్ గ్రంథంలో రాసి పెట్టుకుని ఉంచడం వల్ల ఇటువంటి నూతన వధూవరులకి, అలాగే ఆల్రెడీ వివాహమైన వారికి ఒక చక్కని ఆదర్శమైన జంట. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి ఇక్కడ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కలిసి ఇద్దరు ఒకే వృత్తి కలిగిన వారు కాబట్టి కలిసి డేరాలు కుట్టుకుంటూ ఉండేవారు, అలాగే కలిసి సువార్త ప్రకటిస్తుండేవారు. పౌల్ని సరిచేసేంత విధమైన జ్ఞానం అకులకు, ప్రిస్కిల్లాకి ఉంది. పౌలకు అనేక విషయాలు దేవుని గురించి చెప్పగలిగిన దేవుని జ్ఞానం అకులకు, ప్రిస్కిల్లాకు ఉంది. అలాగే ఈ రోజును కూడా నూతన వధూవరులు దేవుని గురించిన జ్ఞానము సంపాదించాలి. వారి జీవితంలో దేవుని జ్ఞానము చేత నింపబడాలి, దేవుని వాక్యము చేత నింపబడాలి, వేరే విషయాల చేత కాదు. కాబట్టి ఈరోజు నూతనమైన వధూవరులు వారు అకుల, ప్రిస్కిల్లా వాళ్ళే దేవుని లేఖనములు పరిశోధించి, దేవుని వాక్యములు చదివి దేవునిలో బలముగా ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు. అంతేకాదు, అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే రిస్క్ చేసే పనులు చేసేవాడు, తర్కించేవాడు, అనేక మందితో గొడవలు పెట్టుకునేవాడు. అంటే గొడవలు, ఏ గొడవలు అంటే అవి ప్రభు విషయంలో తర్కిస్తూ గ్రీక్ దేశస్తులు, యూదులు అనేక మందిని మారుస్తూ అనేక మందికి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చాలా విధమైన గొడవలు వస్తూ ఉండే. ఆ గొడవల్లో చాలాసార్లు అకుల, ప్రిస్కిల్లా అపోస్తలుడైన పౌలుని కాపాడారంట. ఆ గొడవల్లో నుండి, ఆ పరిస్థితుల్లో నుండి, వారి లోకల్ ప్రాంతంలో నుండి అపోస్తలుడైన పౌలుని కాపాడుకున్నారు వాళ్ళు. అంటే కాపాడుకునే స్థాయి వారిలో ఉందంటే ఆత్మీయతలో ఎంత బలవంతులో చూడండి అకుల, ప్రిస్కిల్లా. హల్లెలూయా. కాబట్టి వారి ఆత్మీయ జీవితంలో శారీరకంగాను ఆత్మీయంగాను బలవంతులుగా ఉండాలి. ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలంటే దేవుని వాక్యము, ప్రార్థన వారిలో ఉండాలి. ప్రతి పాస్టర్ గారు చెప్పేది ఇదే, ప్రార్థన చేయండి, వాక్యం చెప్పండి అని చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా అంత విసుకుపోతూ ఉంటారు. ఇంకా అస్తమానికి ప్రార్థన, అస్తమానికి వాక్యం, ఇంకెప్పుడు చూసి ఇదే వాక్యాలు అంటే విసుకుపోతూ ఉంటారు. అయితే చేసే వాళ్ళకు మాత్రం దాంట్లో నా బలం తెలుస్తుంది. ప్రార్థనలో నిలకడగా ఉండే వారికి మాత్రం దాంట్లో శక్తి తెలుస్తూ ఉంటుంది. ప్రార్థనలో పోరాడి వారు వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకుంటారు. వాక్యం చదివి దేవుని జ్ఞానం సంపాదించుకున్న వారు శత్రువుల చేతిలో పడకుండా
వారు నిలబడతారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుండి మీరిద్దరు ఒకటవబోతున్నారు. కాబట్టి వారు కలిసి దేవునిలో ఎదగాలని నేను కోరుతున్నాను. వారు ఒకటిగా ఉండాలి, దేవునిలో ఒకటిగా ఎదగాలి. మందిరం ఎప్పుడూ మానకూడదు, దేవునిలో బలపడాలని నేను కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యము వారి వినికిళ్ళందరూ వినికిళ్ళ దీవించిన గాక.